ఈ రోజే సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫేవరెట్ షోస్ చూడండి. పాపం నిద్రపోతున్నట్టున్నారు బాబు. తిన్నారో లేదో? తినలేదంటే దారిలో తినిపిద్దాం. ముందు వాళ్ళ లేపు. పిన్ని, సార్ పిన్ని, లేవండి. పిన్ని, సార్. లేవండి. పిన్ని, త్వరగా వెళ్ళిపోవాలి. పిన్ని లే. పిన్ని, పిన్ని, సార్ 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 సాక్ష్యం చెప్తానని మాటిచ్చి ఇలా చేశారేంటి పిన్ని? అయ్యో, లే పిన్ని, 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 లే పిన్ని. బాబాయ్ లే, లే బాబాయ్, 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 బాబాయ్ లే, బాబాయ్ లే. అయ్యో, మా నాన్నని కాపాడుకోవడానికి నాకున్న దిక్కు నువ్వొక్కడివే బాబాయ్. లే బాబాయ్, లే బాబాయ్. కోర్టుకొచ్చి సాక్ష్యం చెప్తానన్నావు కదా బాబాయ్. లే బాబాయ్, లే. లే పిన్ని, లే పిన్ని. చూసావా బాబు, ఉన్న ఒకే ఒక్క సాక్ష్యాన్ని కూడా చంపేశారు. ఇప్పుడు ఏం చేయాలి నేను? మా నాన్నని ఎలా కాపాడుకోవాలి? రాజుగారు రాణిగారు చనిపోవడంతోనే ఈ ఇల్లు సమాధులు లేని శ్మశానం అయిపోయింది. లేదంటే మంచి వాళ్ళందరికీ ఈ చావులేంటి బాబు? ఆకలేస్తోందయ్యా. రోజు మీకు గొడ్డు కారంతో అన్నం పెడుతున్నాను. ఈరోజు మీకు మంచి భోజనం పెట్టాలని నా మంచి మనసు చెప్తోంది.